ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. పశ్చిమాసియా అగ్నిగుండంలా మండుతోంది. ఆకాశం నుండి బాంబుల వర్షం కురుస్తున్న వేళ సడన్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఊహించని బాంబు పేల్చాడు. యుద్ధానికి 5 రోజుల విరామం అంటూ ప్రకటించడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్తో యుద్ధానికి ట్రంప్ భయపడ్డా? అందుకే యుద్ధానికి బ్రేకులు వేశాడా అంటే అవుననే అంటుంది ఇరాన్. అయితే ట్రంప్ బ్రేక్ వెనకాల మహా విధ్వంసం ఉండబోతుంది అనేది మరో టాక్. 5 రోజుల బ్రేక్ అని ట్రంప్ నోటు నుండి మాట రాగానే టెహ్రాన్ వీధుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇరాన్ మిలిటరీ కమాండర్లు అమెరికాను చూసి బహిరంగంగా నవ్వుతున్నారు. వాళ్ల వాదన ఒకటే, అమెరికా అధ్యక్షుడు తమ క్షిపణుల దెబ్బకు భయపడ్డాడు, ఇరాన్ సైనిక శక్తి చూసి వణికిపోయాడు, అందుకే 5 రోజుల బ్రేక్ కోసం ప్రాధాయపడుతున్నాడు అని ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. ఇరాన్ దగ్గర ఉన్న హైపర్ సోనిక్ మిసైల్స్, అలాగే హెజ్బొల్లా, హౌతీల లాంటి వాళ్ళ ప్రాక్సీ నెట్వర్క్ ఒకేసారి దాడి చేస్తే మిడిల్ ఈస్ట్లోనే అమెరికా మిలిటరీ బేస్లు బూడిదలు అవుతాయని, ఆ భయంతోనే ట్రంప్ వెనక్కి తగ్గాడని ఇరాన్ ప్రచారం చేస్తోంది. ఇక ఇదే సమయంలో ట్రంప్ వెనకడుగు వేయడం వెనక మరో చర్య మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ హిస్టరీ చూస్తే ఆయన వెనక్కి తగ్గే రకం కాదు, ఎదురు దెబ్బ కొట్టే రకం. డిఫెన్స్ నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే ఇది భయంతో వేసిన బ్రేక్ కాదు, ఒక భయంకరమైన వ్యూహం. ఈ 5 రోజుల్లో అమెరికా ఏం చేయబోతుందో తెలుసా? ఇరాన్ చుట్టూ ఉన్న తమ మిత్ర దేశాలు ఇజ్రాయెల్, సౌదీ లాంటి దేశాలతో కోఆర్డినేట్ చేసుకోవడం, మధ్యధరా సముద్రంలోకి తమ భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను, న్యూక్లియర్ సబ్మెరైన్లను సరైన పొజిషన్లో మోహరించడం, అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ యొక్క రహస్య అణు కేంద్రాలను, మిలిటరీ బేస్లను ఒకేసారి మ్యాప్ చేసి టార్గెట్ లాక్ చేయడం. అంటే 5 రోజులు ఇరాన్కి ఊపిరి పీల్చుకోవడానికి ఇచ్చిన టైం కాదు, అమెరికా తన ఆయుధాలకు పదును పెట్టుకోవడానికి తీసుకున్న టైం అంటూ మరికొందరి వాదన. మరోవైపు ఈ 5 రోజుల కౌంట్ డౌన్ ఇప్పుడు ప్రపంచాన్ని నిద్ర లేకుండా చేస్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ గ్యాప్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇజ్రాయెల్ మీద కానీ, అమెరికా బేస్ల మీద కానీ చిన్న దాడి చేసిన 6వ రోజు అమెరికా రిటాలియేషన్ ఊహకు అందని విధంగా భయంకరంగా ఉంటుంది. మీరు భయపడ్డారు అని ఇరాన్ రెచ్చగొడుతున్న కొద్దీ ట్రంప్ ఈగో హర్ట్ అయితే ఆ దెబ్బ డైరెక్ట్గా ఇరాన్ ఆయిల్ రిగ్స్ కమాండ్ సెంటర్ల మీద పడుతుంది. అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధానికి దారులు తెరుచుకున్నట్టే. చూడాలి మరి ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుకున్న రహస్యం ఏంటో. మీకేమనిపిస్తుంది? నిజంగానే ట్రంప్ వెనక్కి తగ్గడా, లేదంటే మరింత ముందుకు వెళ్ళడం కోసమే ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టేట్మెంట్ అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.